బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే రాహేలుకు పిల్లలు లేరంట. లేయాకు పిల్లలు ఉన్నారు, రాహేలుకు పిల్లలు లేరు. లేయాకు వరుసగా కుమారులు పుడుతూ ఉన్నారు. రాహేలుకేమో రాహేలు గర్భం తెరవబడలేదు, దేవుడు రాహేలు గర్భాన్ని తెరవలేదు. ఆ సమయంలో రాహేలుకు ఫ్రస్ట్రేషన్ ఎంత ఎక్కువైపోయిందంటే యాకోబు దగ్గరికి వెళ్ళి అంటుంది, నీవు నాకు పిల్లల్ని ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతానంట. ఇఫ్ యూ డోంట్ గివ్ మీ చిల్డ్రన్ ఐ విల్ డై. అంటే ఆవిడికి లేదని ఒక బాధ, తర్వాత అక్కకు పిల్లలు పుట్టేస్తున్నారని ఇంకొక బాధ. ఆ ఫ్రస్ట్రేషన్లో చచ్చిపోవాలనే అంత డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఆ సమయంలో యాకోబు ఒక చక్కని మాట చెప్తాడండి, నేను దేవుని స్థానంలో లేనమ్మా. ఐఎమ్ నాట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. భర్తగా పిల్లల్ని నేను ఇవ్వలేను, దేవుడు నీకు ఇవ్వాలన్నప్పుడు దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. రాహేలు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాహేలు యొక్క గర్భాన్ని తెరిచాడండి. వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి ఏడవడం కంటే దేవుని సన్నిధిలో నీ కన్నీరు కార్చు. దేవుడు నీ ప్రతి కన్నీటి బొట్టును చాలా విలువైందిగా చూస్తాడు. హల్లెలూయా. నీ దేవుడు నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తుంటే ఆయన కదిలించబడతాడండి. హల్లెలూయా. గాడ్ విల్ బి మూవ్డ్ వెన్ యూ ప్రే విత్ టీయర్స్. కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని హృదయము కదిలించబడుతుంది. దేవుడు స్పందిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు.